తెలంగాణలో ఏసీపీ దూకుడు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఏ చెక్ పోస్టులలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది. అధికారుల అక్రమ వసూళ్ల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మలక్పేట కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. బంట్లగూడ ఆర్టీఏ కార్యాలయంలోనూ ఉదయం నుండి తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. సిద్దిపేట, కరీంనగర్ ఆర్డీఏ కార్యాలయంలోనూ ఏసీపీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్ట్ లో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుండి అక్రమంగా ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఏసీపీ అధికారులు తెలిపారు. లారీకి 200 నుండి 800 రూపాయలు వసూలు చేస్తున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నామని, రికార్డుల్లో ఉన్న నగదుకు సోదాల్లో ఉన్న నగదుకు పొంతన లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. రైట్గా చెక్ పోస్టుల్లో ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు, రైడ్స్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. థ్యాంక్ యూ హిమబిందు. ఏదైతే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రధాన రవాణా అటువంటి చెక్ పోస్ట్ లో అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే ఈ రోజు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ అధికారులు కావచ్చు, అక్కడ సిబ్బంది కావచ్చు, ప్రైవేట్ సిబ్బంది కావచ్చు, అక్కడ వచ్చే ఆదాయాన్ని మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. పలు వాహనాల వద్ద నుండి కూడా ప్రతిరోజు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లయితే కూడా ఈ దాడుల్లో పూర్తి స్థాయిలో విచారణలో తెలిసినట్లయితే తెలుస్తుంది. అశ్వారావుపేట అయినటువంటి బోర్డర్ అయినటువంటి చెక్ పోస్ట్ అంటే అటు ఆంధ్ర నుంచి తెలంగాణ ఏ వాహనం ఏ కంటైనర్ రావాలన్నా కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్ పోస్ట్ కావచ్చు, అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి మాత్రమే రావాల్సి ఉంది. ఏ వాహనమైనా సరే ఈ 2 చెక్ పోస్టుల నుంచి కూడా దాటితే మాత్రము ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే అటు నుంచి వచ్చేటువంటి రవాణా చేసే వాహనాల నుంచి చెక్ పోస్ట్ అధికారులు అధిక మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేసినట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించి ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు అయితే భారీ స్థాయిలో డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లయితే ఏసీబీ అధికారులు కూడా గుర్తించడం కూడా మనకి పూర్తి స్థాయిలో సమాచారం అందుతుంది. చిన్న వాహనం నుంచి కూడా పెద్ద వాహనం వరకు కూడా ప్రతిరోజు అంటే కూడా భారీ స్థాయిలో అంటే డబ్బులు వసూలు చేసినట్లయితే సమాచారం రావడం అయితే ఈ రోజు ప్రధాన చెక్ పోస్ట్ అటువంటి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లయితే పూర్తి స్థాయిలో మనకి సమాచారం అందుతుంది. పెద్ద మొత్తంలో కూడా వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆంధ్ర నుంచి లారీ కావచ్చు, కంటైనర్ కావచ్చు, అది చిన్నదైనా పెద్దదైనా కావచ్చు. చిన్నదైతే ఒక రేటు, పెద్దదైతే ఒక రేటు. అంటే 22 చక్రాల లారీకి అయితే 800, 16 చక్రాల లారీకి అయితే 400. అంటే చిన్న వాహనం అంటే 12 చక్రాల లారీ అయితే 200 చొప్పున అధికారులు అయితే ఖచ్చితంగా డబ్బులు ముట్ట చెప్తే మాత్రమే ఆ బార్డర్ దాటే అవకాశం అయితే చెక్ పోస్ట్ అధికారులు కూడా ఇస్తున్నట్టు పరిస్థితి. ఇంకా కంటైనర్ నుంచి అయితే ఇంకా ఎక్కువ స్థాయిలో ఏదైతే సముద్రం నుంచి వచ్చేటువంటి కంటైనర్ నుంచి ఇంకా పెద్ద మొత్తంలో కూడా వసూలు చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఈ ఏదైతే వెళ్లే వాహనదారులు ఏసీబీ అధికారులు సమాచారం అందటం అంటే లారీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి లారీ డ్రైవర్లంతా కూడా ఏసీబీ అధికారులకు అయితే లారీ డ్రైవర్లు మొత్తం కూడా సమాచారం అందించినట్లయితే ఏదైతే ఏసీబీ అధికారులు కూడా లారీ డ్రైవర్ల వేషంలో అయితే వాళ్ళ అధికారులు అయితే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క రికార్డ్ లో ఉన్నటువంటి నగదు సోదాల్లో ఉన్నటువంటి నగదు పొంతన చూస్తే మాత్రం ఎక్కడా కూడా పొంతన లేనట్టు కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. మరో సంచలన విషయం ఏంటంటే అక్కడ కళ్ళు చెదిరే విషయాలు ఏంటంటే అక్కడ మాత్రం
చూసుకుంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే వసూలు చేయడం కాకుండా అక్కడ ఆ ప్రభుత్వ ఆర్టీఐ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులను కూడా అక్కడ నియమించి వాళ్ళ వద్ద నుంచి ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ డబ్బులు మొత్తం కూడా వసూలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అసలు ఈ రైడ్లలో ఎంత మొత్తము బయటపడ్డది, ఎంత వసూలు చేస్తున్నారనే విషయంపై ఇప్పటికైతే ఏసీబీ అధికారులు అయితే వెల్లడించే పరిస్థితి లేదు. ఏదైతే ఆ ప్రైవేటు ఏదైతే ఆర్టీఐ అధికారులు సంబంధించిన ప్రైవేటు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిపై చర్యలు తీసుకుంటారా అని అయితే వేచి చూడాల్సి ఉంది బిందు. ఇప్పుడు ఆర్టీఏ సిబ్బందిపై ఏమైనా నోటీసులు జారీ చేశారా వాళ్ళకి? అయితే ఇప్పటికే సమాచారం అందుకున్నట్టు ఏసీబీ అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్న రికార్డులు వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే డైరీ ప్రైవేట్ వ్యక్తులు కూడా ఒక డైరీ మెయింటైన్ చేసినట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆ డైరీలో ఉన్నటువంటి ఎవరికి ఎంత అప్పచెప్తున్నారు, ఎంత వసూలు చేస్తున్నారు, ఏ అధికారికి ఎంత ఇస్తున్నారు, అటు ఆ చెక్ పోస్ట్ నుంచి లారీ నుంచి ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారు అనే విషయం కూడా ఏసీబీ అధికారులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆ సర్వే నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రస్తుతం ఉన్న సిబ్బంది కావచ్చు, ఆర్టీఐ అధికారులు కావచ్చు, అందరిపై విచారణ చేపట్టిన అనంతరం అయితే ఎవరైతే ఏదైతే ఈ ఘటనలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ప్రతి రోజు కూడా ఈ తంతు నడవడంతో అయితే గతంలో కూడా ఈ తంతు నడవడం జరిగింది. ఏదైతే పాలవంచ చెక్ పోస్ట్ లో కూడా గతంలో కూడా ఒక 3 సంవత్సరాల కింద కూడా రైడ్ జరగడం జరిగింది. ఆ తర్వాత చెక్ పోస్ట్ లో వసూలు చేయడం ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అశ్వరాపేట ఆంధ్ర వెహికల్ రావటము, ఆంధ్ర నుంచి వచ్చే వెహికల్ కావచ్చు, ఇంకా ప్రతి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే సమాచారం ఉంటుంది. ఏసీబీ అధికారులు ఈ సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయ్యి పాత సిబ్బందిపై కొత్త సిబ్బంది రావడం జరిగింది. అంటే గతంలో నుంచి పాత సిబ్బందిపై యాక్షన్ తీసుకోవడమా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిపై యాక్షన్ తీసుకోవడం అనేది పూర్తి స్థాయిలో కోణంలో విచారణ జరిపిన తర్వాత అయితే వారందరూ కూడా నోటీసులు పంపించే అవకాశం అయితే ఉంది బిందు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. कितना डेढ़ ला रही? 18 कितना मोर कितना देना? 18 डेढ़ కాబట్టి 85 దానికి 10 ఇవ్వాలి.